ఎంత ఘోరం జరిగిపోయింది. చింతామణి చంపేశారని అల్లుడు గారిని పోలీసులు పట్టుకెళ్లారు. లేదు, చింతామణి నేను చంపలేదు. అమ్మాయి జానకి, ఆగమ్మా, అమ్మా జానకి. బావా ఉంటాను. ఇన్స్పెక్టర్, మా బావను వదిలిపెట్టండి. ఏమిటి వదిలిపెట్టాలా? నీకేమైనా మతిపోయిందా? ఆయన గారు చింతామణిని మర్డర్ చేశారు తెలుసా? చింతామణిని చంపింది మా బావ కాదు, నేను. అవును ఇన్స్పెక్టర్, మా అక్క కాపురం కూలదోస్తుందన్న కక్షతో ఆ చింతామణిని నేనే చంపాను. నన్ను అరెస్ట్ చేసి దయచేసి మా బావను వదిలిపెట్టండి. ఎన్నాళ్లకు దొరికాడు. నా మీద చేయి చేసుకుని నన్ను ఎదిరిస్తావరా? వీడి అంతు చూసే టైం వచ్చింది. కానిస్టేబుల్ సార్, అతను వదిలేసి వీడిని లోపలేయండి. అలాగే సార్. రాసు, తొందరపాటులో ఎంత తప్పు చేశావా? బావా, అన్నీ తెలిసి నువ్వు ఆ చింతామణిని ఎందుకు చంపావు? ఏమిట్రా రాసు, ఎందుకురా ఇంత పని చేశావు? అక్క నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందుకే ఈ పని చేశాను. రాసు, రావే పెళ్లి మర్యాద మమ్మల్ని వదిలు. నోరు ముయ్యవే ముసల్దానా. వారి 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 ఎంత పొగరే నీకు. మర్యాదగా పెళ్లి చేసుకోవే అంటే పెద్ద పోసు కొడతావా? ఇప్పుడు ఈ తాళి బలవంతంగా నీ మెళ్ళో కడితే ఏం చేస్తావే? లేదు. వాసి పిచ్చి మొఖమా, ఆడు నీ మెళ్ళ తాళి కట్టేది సరదాగా పెళ్లి చేసుకుని నీతో కులుకుదామని కాదు, మీ అమ్మ నోరు మోయిద్దామని. దాని మెళ్ళ తాళి కట్టేది నీకు అల్లుడైపోతాడు, అప్పుడు వెళ్ళి చెబుతు గాని 2 పనులు ఒక్కసారిగా అయిపోతాయి. ఈడి మెళ్ళ ఊరి పడిపోతే దీని మెళ్ళ తాళి తెగిపోతుంది. నువ్వు కానీరా. బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు.
మీ బావగారిని కొట్టి ఆయన ఏ పాపం చేయలేదు. మమ్మల్ని వచ్చి కాపాడరా. ఒరేయ్, ఇక్కడ అన్యాయం జరిగిపోతున్నదిరా. రేయ్, గోపతి ఆ ఈ బయట పెళ్లి పెట్టాలి, చేసుకుంటాడు. ఈ ఆ తలుపు మూసేయండి రా. ఆ తలుపేసేయండి.